సీఎంఆర్ కాలేజ్ వీడియోల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆ కాలేజ్ డైరెక్టర్ జంగారెడ్డి అన్నారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ జంగారెడ్డి తెలిపారు. విద్యార్థినుల డిమాండ్ ప్రకారం వార్డెన్ ప్రీతిని తొలగించామంటున్న జంగారెడ్డితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. లక్షల రూపాయలు కట్టి తమ పిల్లల్ని కాలేజీలో చేర్పిస్తే పిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. అర్ధరాత్రి ఫోన్ చేసి తమ పిల్లలు ఇలా జరిగిందని చెప్తే తాము ఎంతో బాధపడ్డాము. అయితే కాలేజీకి వస్తే మాత్రం ఏ యాజమాన్యం కాదు, ఎవరు కూడా తమకు సమాధానం చెప్పడం లేదు. అసలు ఏం జరుగుతుంది కాలేజీలో అనేది మాత్రము చాలా ప్రశ్నగా మారింది. అయితే కాలేజీకి సంబంధించిన డైరెక్టర్ ప్రిన్సిపల్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులకు ఏం భరోసా ఇస్తారు? ఇన్ని లక్షల రూపాయలు పెట్టి కాలేజీలో చేర్పిస్తే ఆ పిల్లలకే రక్షణ లేకుండా పోతుంది అనేది మాత్రం తల్లిదండ్రులు అంటున్నారు. అసలు ఏం జరిగింది కాలేజీలో? నిన్న నాకు 3:40కి వార్డెన్ ఫోన్ చేశారు. ఇట్లా పిల్లలది ఏదో వీడియో తీసినారని అందరూ గొడవ చేస్తున్నారు సార్, మీరు ఇమీడియట్గా రండి అంటే నేను 3:40కి ఇన్ఫర్మేషన్ కానీ 4:15 కల్లా నేను రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత జరిగింది తెలుసుకొని ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఫోరెన్సిక్ టీం కూడా వచ్చింది. వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకున్నారు. అయితే అక్కడ తీసింది తెలియదు, తీయంది తెలియదు. ఇప్పుడు ఐ కాంట్ సే దట్ ఇట్ నాట్ హ్యాపెండ్. I can't say it is happened, but at the same time our team is going to police team is already inquired. అక్కడ ఉన్న ఫుడ్ సప్లై చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డౌట్ ఉన్న వాళ్ళందరినీ ఇమీడియట్గా వాళ్ళ సెల్ ఫోన్ని తీసేసుకొని నేను వచ్చేసరికి ఆ వార్డెన్స్ వాళ్ళ సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు వార్డెన్స్. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ సెల్ ఫోన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 5గురు వాళ్ళు సస్పిషన్ అనిపించిన వాళ్ళకి పోలీసు వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిన తర్వాత యూనియన్ లీడర్స్ వీళ్ళందరూ వచ్చేసరికి నేను ఇక్కడికి బయటకు వచ్చేసరికి అక్కడ రీచ్ అవ్వలేకపోయినా తర్వాత మా ప్రిన్సిపాల్ గారు నారాయణ గారు రీచ్ అయ్యారు. వాళ్ళ డిమాండ్స్ ఏందో అడిగారు, అవి రాసిచ్చారు వాళ్ళు. వాటి మీద మేము వర్క్ స్టార్ట్ చేసినాము. ఈ విషయంలో ఎవరిని కూడా మేము వదిలిపెట్టామండి. యాక్షన్ కంపల్సరీ తీసుకుంటాము. మేము పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మా పిల్లలే, మేము అట్లా వదిలేయము. మేము డెఫినెట్లీ వాళ్ళని ప్రూఫ్ అయిన తర్వాత యాక్షన్ తీసుకుంటాము. ప్రూఫ్ అయ్యేదాకానే మేము మా తరఫున కూడా మాకు కమిటీ ఫామ్ చేసినాము. సీఎంఆర్ తరఫున ఇక్కడ హాస్టల్లో 3 కాలేజీల పిల్లలు ఉంటారు కాబట్టి అన్ని కాలేజీల నుంచి కమిటీ ఫామ్ చేసి వాళ్ళని ఎంక్వైరీ కోసం వేసినాము. లేడీ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీని వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ లోపు పోలీస్ తరఫు నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మా తరఫున మేము యాక్షన్ తప్పకుండా తీసుకుంటామని చెప్తున్నాను. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ప్రధానంగా సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అనేది పిల్లలు చెప్తున్నారు. స్వయంగా సీసీ కెమెరాలు ఉంటే అక్కడ హిడెన్ కెమెరా అమర్చిన వ్యక్తిని కూడా వెంటనే గుర్తుపట్టాల్సి ఉంటుంది. కానీ సీసీ కెమెరా ఎందుకు పనిచేయటం లేదు? ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, ఎక్కడ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ పనిచేయడం లేదంటే సీఎంఆర్ కాలేజ్ భద్రతలో పూర్తిగా శూన్యం, డొల్లతనం ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన మీరేమంటారు? అదే అవాస్తవం సార్, మేము యాక్షన్ తీసుకోకుండా అంటే ఏముండదు. దురదృష్టం అనకుండా ఇది మా భద్రత లోపం అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్క సీసీ కెమెరా కాదు, వెనకాల కూడా సీసీ కెమెరా కూడా పనిచేయటం లేదని చెప్పి విద్యార్థులు స్వయంగా తమకు భద్రత కల్పించాల్సిన యాజమాన్యము పూర్తిగా ఎందుకు ఇలా ఉంటుంది అనేది విద్యార్థులు రోడ్డెక్కిన పరిస్థితి చూస్తున్నాము. అవును, మేము దాని మీద ఇప్పుడే చూస్తాం సరే, ఎందుకు కెమెరాస్ ఎందుకు పనిచేయట్లేదు అనేది ఎంక్వైరీ చేస్తాము. ఆ కెమెరాస్ కూడా ఇమీడియట్గా కొత్త లేటెస్ట్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేపిస్తాము. ఇవాళని స్టార్ట్ చేయించిన వాళ్ళని రమ్మని చెప్పినాము. ఐ థింక్ వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు. అక్కడికి పోవడానికి కుదరలేదు. సీసీ కెమెరాలు అన్నీ పెట్టిస్తాం, లేటెస్ట్ టెక్నాలజీతో ఇన్స్టాల్ చేస్తాం. మేమేమి వదిలిపెట్టాం పిల్లల్ని. ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆ యాక్షన్ డెఫినెట్లీ తీసుకుంటాం సార్, మేమేమి వదిలిపెట్టాం వాళ్ళు. ముఖ్యంగా చూస్తే ఇదంతా ఎపిసోడ్ ఒకవైపు ఉంటే ప్రీతి వార్డెన్కి సంబంధించి ఎపిసోడ్ ఇంకోవైపు వినిపిస్తుంది. మీ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, ఎవరైనా అల్లరి చేస్తే వీడియోలను బయట పెడతా అని చెప్పి హెచ్చరించిందని చెప్పి విద్యార్థులే చెప్తున్నారు. అసలు వార్డెన్ ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? మీరు వార్డెన్ పైన ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు? వార్డెన్ కూడా ఇప్పుడు అందుబాటులో కూడా లేదు వారితో మాట్లాడదామంటే. అసలు ఏంది ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది అనేది పిల్లలు ప్రశ్నిస్తున్నారు. దానికి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? నిన్న వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా ప్రీతి మేడం తీసేయాలనేది వాళ్ళు ఇచ్చిన పాయింట్లో ఫస్ట్ పాయింట్ అదే ఉంది. దాని ప్రకారం మేము ఇమీడియట్గా నిన్న పంపించేసినాం ఆమెని. ఇప్పుడు అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళకి తీసుకుంటారు. వాళ్ళని ఆమె మీద ఇమీడియట్గా ఏమైనా అది కూడా ఆమె విల్ కోఆపరేట్ ఫర్ దట్. మేమైతే ఇమీడియట్ మా తరఫు నుంచి మేము టర్మినేట్ చేసాం. అంటే ఓవరాల్గా ఈ యొక్క ఎపిసోడ్ని ఎలా చూడాలి అసలు సంబంధించి? ఇప్పుడు ఒకవైపు స్టూడెంట్స్ తల్లిదండ్రులు భయపడతారు, మీ కాలేజ్ యాజమాన్యం ఎవరు సమాధానం చెప్పట్లేదు, విద్యార్థులు ఏమో రోడ్ ఎక్కారు. అసలు చదువుకునే సంబంధించిన పూర్తిగా పక్కన పెడితే వారి భద్రత కూడా పూర్తిగా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు మీరు పిల్లలకి ఎలాంటి భరోసా ఇస్తారు? పిల్లలకి ఎప్పుడొచ్చి మీరు భరోసా ఇస్తారు?
మేము పిల్లలకి నిన్నటి నుంచి వాళ్ళ దూరం లేములేండి, వాళ్ళ దగ్గరలో ఉన్నాము. నేను ఈ 8:40 వరకు ఉన్నాను. తర్వాత ప్రిన్సిపల్ గారు వచ్చారు, వాళ్ళు పోలీస్ సమక్షంలో నన్ను చెప్పడం జరిగింది. వాళ్ళు లెటర్ కూడా రాసిచ్చారు. మేము భద్రత వైఫల్యం అని కాదు కానీ ఈ అన్వాంటెడ్లీ ఇట్ వాజ్ హ్యాపెండ్, బట్ ఇలా జరగడం దురదృష్టకరం. అలా అని చెప్పేసి మేమే తప్పించుకోవట్లేదు. మేము దీని మీద సమగ్రమైన రిపోర్ట్ రెడీ చేసి వాటి మీద కూలంకుషంగా చర్చిస్తాం, ఏమీ వదిలిపెట్టాం. మేనేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ విత్ ది స్టూడెంట్స్. వాళ్ళు లేకుండా ఇట్లాంటి కాలేజీ ఇన్ని రోజులు సిఎంఆర్ అంటే థింక్ ప్లేస్మెంట్ థింక్ సిఎంఆర్ అనే కాన్సెప్ట్లోనే నడుస్తుంది కాలేజు. మేమేమి పిల్లలకి అన్యాయం చేయము, వాళ్ళని మా పిల్లలాగే ట్రీట్ చేస్తాం సార్. మేమేమి వదిలిపెట్టాం వాళ్ళు. మొత్తానికి మాత్రము సీసీ కెమెరాస్ ఇప్పుడు వాళ్ళు పిలిపించాము, ఇప్పుడు రిపేర్ చేపిస్తున్నాము. అంతేకాకుండా పిల్లలకు భద్రత కూడా కల్పిస్తామని చెప్పి ఇప్పుడు హామీ ఇస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ జరిగింది చాలా దురదృష్టకరము. ఇప్పటికే పోలీసు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది, కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే అక్కడ కెమెరా పెట్టింది సంబంధించి పోలీసుల విచారణలో పూర్తిగా వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి. ఇందులో ఎవరైనా దోషులుగా తేలితే వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామనేది మాత్రము ప్రధానంగా సిఎంఆర్ కాలేజ్ సంబంధించి ఒక డైరెక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డైరెక్టర్ గారు ఇప్పటికైనా హామీ ఇస్తున్నారు, ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని అంటున్నారు.